శాపగ్రస్తులమై ఉన్నాం. ఏమి చెల్లించినా ఇంకా కృతజ్ఞులమై ఉన్నాం. అటు దేవుని స్తుతించి ఆరాధించిన కొరకై మనము ఆయన చేసిన కార్యములను వర్ణించలేము, తిరిగి వివరించలేము. ఆయన చూపిన ప్రేమకు ఇదిగో ఈ ప్రేమ అనే దాన్ని వర్ణించడానికి కూడా భాషకు అందదు. అందుకే ఆ ప్రేమకి కవులు పేరు పెట్టారు. ఏమని పెట్టారంటే ఆగపే ప్రేమ. ఆగపే ప్రేమ అంటే అందరంతా ప్రేమ. అట్టి ప్రేమ కలిగిన దేవుణ్ణి కొద్ది సమయం ఆరాధించిన కొరకై దేవుని పరిశుద్ధ లేఖనాల నుండి కొన్ని మాటలు చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. పేజీ నంబరు 83. పేజీ నంబరు 83. పేజీ నెంబరు 83 అందరం కలిసి చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించుకోవచ్చున్నది. అది ఎప్పుడో అక్షయముది. తను ఆరాధించువారు అట్వారి కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనను. మోకరించగలిగిన వారు మోకటి మీద రండి. ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధమైన బంగారు పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఆయన ఇంతవరకు తోడంటూ వచ్చారు. పాట సమయంలో మీరు మహిమ పొందినందుకు వందనాలు. ఈ వాటి సమయంలో కూడా మీరే మీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రజలైన మాతో నాతో స్పష్టంగా మాట్లాడుతురండి. మీరు కోరుకున్న రీతిలో మీ చేత మీరు ఎదిగినప్పుడు దొరికిన వారమై మీ నామందు మిమ్మల్ని సంతోషపెట్టే వారంగా హృదయపూర్వక కృతజ్ఞతలతో యథార్థంగా మేము ఆరాధించే వారం ఉండనట్లు సాయం చేయండి. తిరిగి నా ప్రభావ రాగలిగిన మీ ప్రియ బిడ్డలందరినీ పరిస్థితిస్తున్నాం. రావాల్సిన బిడ్డ కూడా సకాలంలో వచ్చి సాయం చేయండి. రావడానికి కలిగిన ఆటంకాల అభ్యంతరాల అవరోధాలు తొలగించండి. అనారోగ్యము ఇంకా ఆయా సమస్యల్లో ఉన్న వారికి కూడా అనారోగ్యం పైన శరీర బలహీనతలు రుగ్మతల పైన విజయం దయచేయండి. నేను సేవించి ఆరాధించే కొరకై ఈ బిడ్డలో త్వరపడి రాగల కొరకై మార్గం సరళం చేయమని కృతజ్ఞతలతో క్రీస్తునామం బయట ఈ దాసుని సిరుసాటును వరకు చేసుకొని మీ నోటికి బోరగా వాడబడే భాగ్యాన్ని దయచేయండి. నా మట్టుకు నేను మట్టివాడిని దుమ్ముదున్నటువంటి వాడిని రప్పుకొచ్చున్నాం. మా కాదు యెహోవా మా కాదు. మీ కృపా సత్యమును బట్టి మీకే మహిమా స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు నామములోనే ప్రార్థించి నడుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి మీ ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ సైలెంట్లో పెట్టడం తెలియదు అని అంటే స్విచ్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ ఆరాధన అనగానే మొట్టమొదట కీర్తన యోహాను సువార్త 4వ అధ్యాయము మనము 21 నుంచి చదువుకుంటాం. తిరిగి 23 నుంచి అయినా చదువుకుంటాం. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుడు కోరుకుంటున్నాడు. మనము కోరుకుంటాం. ప్రార్థన, విజ్ఞాపనలు, విన్నపములు, యోచనలు ఇంకా ఎన్నో విషయాల్లో మనము దేవుణ్ణి వేడుకుంటాం, లేకపోతే వెతుకుతాం, కోరుకుంటాం. మన ఆశ తీర్చమని, మన అవసరతలు తీర్చమని, మన పరిస్థితులు కష్టాల్లో ఉంటే, ఆయా పరిస్థితుల్లో ఉంటే
మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకుంటాం. అయితే ఇక్కడ దేవుణ్ణి మనం వెతికినట్లు దేవుడు కూడా మనల్ని వెతుకుతూ ఉన్నాడు. మనం చూస్తా వచ్చాం. అక్కడ మాట చదవండి. తండ్రి కోరుచున్నాడు అన్న దగ్గర ఏముంది? ఒకటి ఫుట్ నోట్ ఏముంది? వెతుకుచున్నాడు అని రాయబడతా వచ్చింది. అయితే ఎవరిని వెతుకుతా ఉన్నాడు? ఎవరిని వెతుకుతూ ఉన్నాడు? పోయిన వారము ఆరాధన కొరకు ఏ వాక్యం చూసాం మనం? గుర్తుందా? లేదు. ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆరాధించామో కూడా గుర్తుండదు. కాబట్టి అలా మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. చూడండి మరొకసారి. అయితే చూడండి ఏమంటున్నాడు? అయితే 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 పదం అక్కడ మనల్ని ఆఫ్ చేస్తా ఉంది. అయితే ఇప్పుడు ఏందంట? అయితే ఇంకేందంట అంటే అయితేనే పదము ఆలోచింపజేస్తా ఉంది. చేసిన వాటిని గుర్తు చేస్తా ఉంది, చేయబోయే వాటిని కూడా. కాబట్టి అయితే అనే పదము చెప్తూ అక్కడ యేసు ప్రభు వారు సమరస్త్రీతో అంటున్నాడు, యథార్థంగా ఆరాధించాలంటున్నాడు. యథార్థంగా ఆరాధించాలంటున్నాడు. చదవండి ఒక మాట. దేవుడి వాక్యం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము రాసుకుంటానికి ప్రయత్నం చేయండి. 16వ అధ్యాయము 9వ వచనం. 16:9 దగ్గరగా చదవగలిగిన వారు చదవండి. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చాలండి. ఇక్కడ జాగ్రత్త గమనించాలి. దేవుని కనుదృష్టి వెతుకుతా ఉంది. దేవుని మనస్సు లేక దేవుని హృదయము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము ఏం చేస్తా ఉందంటే వెతుకుతూ ఉంది. ఏమని వెతుకుతా ఉంది? లేక ఏమి వెతుకుతా ఉంది అని అంటే ఆ మాట చదవడం వల్ల తన ఎడల అంటే దేవుని ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుట కొరకే యెహోవా దృష్టి బలపరచుట కొరకే. ఎందుకు బలపరచాలి? దేవుడు యథార్థ హృదయం గలవారిని ఎందుకు బలపరచాలి అంటే ఆయనను ఆరాధించుట కొరకే, ఆయనను కీర్తించుట కొరకే, ఆయనను ఘనపరచుట కొరకే, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు కీర్తించుట కొరకే ఆయన బలపరచడానికి లోకమందంతగా సంచరిస్తా ఉన్నాడు. ఎందుకు సంచరిస్తా ఉన్నాడు? లేదా ఆయన కనుదృష్టి అంటే ఆయనను మహిమపరచడానికి, ఆయనను ఆరాధించడానికి. అసలు మనల్ని ఎందుకు చేసుకున్నాడు అనేది మనము కొంచెం అట్లా వెళ్ళి మళ్ళా వద్దాం. చూడండి, యెషయా గ్రంథము 43:7 మొదటి లైన్ మాత్రం చదవండి. యెషయా గ్రంథము 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ. అది ఎందుకయ్యా? వారందరినీ ఎందుకు తెప్పించాలి? ఆయనను మహిమపరచడానికి. ఎందుకు తోడుకొని రావాలి? మహిమపరచడానికి. ఎందుకు తోడుకొని రావాలని? మహిమపరచడానికి. దేవుడి మహిమార్థమై మనం సృష్టించిన దేవుడు, దేవుడి కీర్తించుట కొరకే, దేవుడు స్తుతించుట కొరకే, దేవుడి మహిమపరచుట కొరకే దేవుడు మనం సృజించాడు. సృజించినటువంటి దేవుడు ఎలా చేశాడంటే యథార్థంగానే చేశాడు. యథార్థంగా చేయబడినటువంటి మనుషుడు వివిధ తంత్రములు కల్పించుకొని యథార్థతను కోల్పోయినప్పుడు తిరిగి దేవుడు వెతుకుతా ఉన్నాడు. దేవుడు ఏం వెతుకుతున్నాడ? ఎవరైనా కలరేమో. మనం చదువుకున్నాం యోహాను సువార్తలో ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే వారిని ఆయన వెతుకుతున్నాడు. ఆరాధించే వారిని వెతుకుతున్నాడు, యథార్థంగా ఆరాధించే వారిని వెతుకుతున్నాడు. దేవుడు తనను మహిమపరచుట కొరకే సృజించబడిన వారిని కొరకే ఎదుగుతా ఉన్నాడు.
ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆరాధించే వారు ఎలా ఆరాధించాలని కోరుకుంటున్నారంటే యథార్థమైన వారు కావాలని కోరుకున్నటువంటి దేవుడు వారిని బలపరచుడు కొరకు ఏం చేస్తున్నాడంట? తన యథార్థ హృదయం గలవారిని బలపరచుడు కొరకు యెహోవా తన దృష్టి బలపరచుడు కొరకే. బలహీనంగా ఉంటే ఆరాధించలేము కదా, బలహీనంగా ఉంటే ఆరాధించలేము కదా. కాబట్టి ఎందుకు బలపరుస్తున్నాడంటే బలముగా ఆరాధించాలని. బలము అంటే విశ్వాసముతో, బలం అంటే శరీర బలము కాదు, శరీర బలము కాదు, ఆత్మ బలం, ఆత్మశక్తితో, ఆత్మ పూర్ణులై, ఆత్మ అందుకే చెప్పాడు కదా, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ప్రేమించడం అంటే పూజించాలి, ఆయన ఆరాధించాలి. కాబట్టి అటు బలము లేని బలహీనమైన మనల్ని దేవుడు ప్రేమించి రక్షించుకొని ఆయన మనల్ని బలపరచుడు కొరకై ఆయన కన్ను దృష్టి లోకమంది అందరూ ఏం చేస్తా ఉందంట? ఎందుకు సంచారం చేస్తా ఉందంటే మనం బలపరచడానికి. ఎందుకు బలపరుస్తున్నాడంటే ఆరాధించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి. ఇది గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు బలపరచబడిన బిడ్డలముగా ఎలా ఆరాధించాలో కొన్ని మాటలు చూద్దాం. ఓకేనా? ఓకేనా? రండి. ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. దేవుడు లోకమందంతటా సంచరిస్తూ వచ్చింది. సంచరించినటువంటి దేవుడు బలపరిచాడు. బలపరచబడిన మనము ఎలా ఆరాధించాలి? 6:5 ఎఫెసీ రాసిన పత్రిక. అమ్మా, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణుకుతోను ఎలా అంట? క్రీస్తునకు వలె. యేసు ప్రభు వారు తండ్రిని ఎలాగ ఆరాధించాడు, యేసు ప్రభు వారు తండ్రిని ఎలాగ మహిమపరిచాడు, యేసు ప్రభు వారు తండ్రిని ఎలాగ కీర్తించాడు, యేసు ప్రభు వారు ఎలాగైతే తండ్రిని గణపరిచాడు, యేసు ప్రభు వారు ఎలాగైతే ఆ తండ్రికి కృతజ్ఞతలు చెల్లించాడు, అలాగనే వేరు కాదు, వేరు కాదు. ఆయన ఎలాగా క్రీస్తునకు వలె యేసు ప్రభు వారు ఎలాగ ఆరాధించాడో అలాగనే యథార్థమైన హృదయం కలిగి దాసులమని యజమానుని ఆరాధించేవారు. యజమాని ఆరాధించేవారు కూడా. రెండో మాట అక్కడే అన్నాడు, భయముతోను వణుకుతోను. ఏముండాలంటే ఆరాధించే మన జీవితాల్లో భయం ఉండాలి. ఎందుకు ఉండాలి? భయం ఎందుకు ఉండాలి? తండ్రి దగ్గర పోయేటప్పుడు భయం ఎందుకు ఉండాలి? తండ్రి గొప్పతనము, తండ్రి మంచితనము, తండ్రి పరిశుద్ధత, తండ్రి యథార్థత, తండ్రి యొక్క ప్రేమ, అవన్నిటిని చూసినప్పుడు మనకేమొస్తుంది? అంతేగాని ఆయన అధికారమును బట్టి కాదు ఇక్కడ. కాబట్టి ఆయన ఆరాధించే మనము మళ్ళీ ఏముండాలంట? భయము వణుకుండాలి. భయము వణుకుతో క్రీస్తునకు వలె ఆరాధించేవారుగా ఉండాలి. ఇప్పుడు అర్థమైంది? మొదటి పాయింట్ అర్థమైందా? ఎలా ఆరాధించాలి? దాసులమని ఎరిగి. ఎప్పుడైతే మనము దాసులమని ఎరుగుతామో అప్పుడు ఆయన యజమానుడిగానే చూడగలుగుతాము. యజమానుడి దగ్గర పోయినప్పుడు భయం ఉంటుందా ఉండదా? ఏం తప్పు చేయలే అయినా భయం ఉంటుందా ఉండదా? వణుకు కూడా అలాంటిదే. కాబట్టి తండ్రిని ఆరాధించే మనము ఎలా ఆరాధించాలంటే భయముతో వణుకుతో, అంటే యథార్థమైన హృదయంతో భయముతో వణుకుతో ఆరాధించాలి. రెండవది చూడండి, చూడండి రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై
ప్రవర్తించును. ఇది రెండవది. చాలండి. రెండవది ఎలా ఉండాలంట? రెండోది ఎలా ఉండాలి? ఎలా ఉండాలన్నాడు దావీదు? ఎలా ఉన్నాడు? నీ దృష్టికి అనుకూలముగా. భయం ఉండాలి, వణుకు ఉండాలి, దేవుడి దృష్టికి అనుకూలంగా కూడా ఉండాలి. దేవుడి దృష్టికి అనుకూలముగా. మూడోది ఏంటి? నాలుగోది ఏంటి? సత్యమును నీతిని అనుసరించాలి. ఆయన దృష్టికి అనుకూలంగా ఉండాలి, నీతిని సత్యమును అనుసరించాలి. మరి ఏమన్నాడు? యథార్థమైన మనసు గలవారై ప్రవర్తించుచు. యథార్థమైన మనసు, హృదయముతో పాటు ఏముండాలంట? మనసు కూడా. అందుకే దావీదంట వచ్చాడు, స్థిరమైన మనసును నాకు, సమ్మతి కలిగిన మనసు నాకు, ఒప్పుకునే మనసు, సరి చేసుకునే మనసు, తగ్గించుకునే మనసు. అందుకే అక్కడ రాశాడు, అక్కడ యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఎఫెసీ రాసిన పత్రికలో మనం చూసాం, దాసుడు అని. ఇక్కడ కూడా అంటాడు నీ దాసుడు. దావీదు రాజా, మరి దావీదు మహారాజు, రాజ్యాలను జయించిన వాడు, దేవుడి దృష్టికి అనుకూలంగా ఉన్నవాడు, దేవుడి కార్యములను సంపూర్ణంగా నెరవేర్చిన వాడు. ఏమన్నాడు? దేవుడికి దాసుడు. సామాన్యులమైనటువంటి మనమేమనాలి? ఇప్పుడు దావీదే దాసుడని తాను చెప్తున్నాడు, తన కుమారుడు కూడా దాసుడుగానే చెప్తా ఉంటే మనము కూడా ఎలాగంట దేవుడి దగ్గరికి వచ్చినట్టు ఎలా ఉండాలి? దాసులమయ్యా, మమ్మను కరుణించావు, కాపాడు, రక్షించావు. నువ్వు రక్షించకపోతే మాకు ఈ జీవితము, నువ్వు కాపాడకపోతే ఈ జీవితము, నువ్వు విడిపించకపోతే ఈ జీవితము, విమోచించకపోతే ఈ జీవితము, నువ్వు ఆ బంధకంలో నుండి లేకపోతే ఆ జగటి గల దొంగ ఊబిలో నుండి పైకి తీసుకురాకపోతే ఈ జీవితము లేదయ్యా. సత్యమును నీతిని అనుసరించి, సత్యమును నీతిని దేన్ని అనుసరించాలంట? సత్యాన్ని, నీతిని అనుసరించాలి. సత్యం అంటే యేసుప్రభు అంటున్నాడు, నేనే సత్యమును అంటే యేసుప్రభుని అనుసరించి చేయాలి. యేసుప్రభు గురించి రాబడతా వచ్చింది, ఆయన నీతి అయి ఉన్నాడు అని. అంటే యేసుప్రభుని అనుసరించి మనం చేయాలి. మనం ఎఫెసీ రాసిన పత్రికలో చూసాం, ఆయనకు వలె, క్రీస్తునకు వలె, క్రీస్తునకు వలె, క్రీస్తునకు వలె ఆరాధించవలసిన వారు ఉన్నాం. ఆ విధంగానే సత్యం అనగా క్రీస్తు అయి ఉన్నాడు. ఆ సత్యమే, ఆ వాక్యమే సత్యము. వాక్యమైనటువంటి క్రీస్తుని అనుసరించి మనము ఆరాధించవలసిన వారు ఉన్నాం. రెండవది నీతిని అనుసరించి, నీతి అయిన క్రీస్తుని అనుసరించి నడుచుకోవాల్సిన, ప్రవర్తించవలసిన వారంగా లేకపోతే ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఆయన ఎలాగా ఆరాధించాడు? ఎవరు ఆధారం లేరు. భూమి మీద మోషే కూడా కడదాకా వెళ్ళలేకపోతూ వచ్చాడు, మాదిరిగా ఉండలేకపోతూ వచ్చాడు. కనుకనే దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి మాదిరి చూపిస్తాడు అన్నాడు, తండ్రిని ఎలా ఆరాధించాలి. అందుకే రాయబడతా వచ్చింది, మనుషుని యొక్క మనసు మనుషునికే తెలుసు, దేవుని మనసు ఎవరికి తెలుసు అంట? దేవుని ఆత్మగా తెలుసు. ఆత్మ ద్వారా మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఆరాధించాలంటే మొట్టమొదటి ఎలా ఉండాలంటే బయలుదేరమాట, దావీదు నీ దృష్టికి అనుకూలముగా, దేవునికి అనుకూలంగా ఉన్నాడు యేసు ప్రభువారు. దావీదు అనుకూలంగా ఉన్నాడు. అందుకే ఆ ఆరాధనలు దేవుడికి అందుతూ వచ్చినాయి. మనం పాడుకుంటాం, ఆరాధనలు అందుకోమని, స్తుతులు అందుకో దేవాని, కృతజ్ఞతలు అందుకోమని. మనం అందుకోమంటాం కాదు, ఆయనే అందుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడంటే మనము ఆయనకు అనుకూలంగా ఉండి దావీదు ఆరాధన చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఏమన్నాడు? నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించును. ప్రవర్తనలో కూడా దేవునికి అనుకూలం, నడుచుకునే విషయంలో దేవునికి అనుకూలం, ప్రతి విషయంలో కూడా దేవునికి అనుకూలంగా ఉండి దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు. ఆ హృదయమే కాకుండా యథార్థమైన మనసుతో కూడా దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేయగలను, ఆత్మతో పాటలు కూడా ఆడగలను. మనం ఏది చేసినా అది దేవుని మహిమార్థమై ఉండాలని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. నా మరణమైనను
నా జీవమైనను ఏమై ఉండాలని కోరుకున్నాడు? దేవుని మహిమార్థమై ఉండాలి. కాబట్టి సత్యాన్ని మనం తెలుసుకునే వారం ఉంటాం. చూడండి, మూడోది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులు ఈ అనుభవంలో దేవుడిని ఆరాధించినప్పుడు దేవుడు తప్పక మన ఆరాధనలో అందుకుంటాడు. ఇంటి ఆరాధన కావాలని కోరుకుంటున్నాడు. 4వ అధ్యాయము 24వ వచనం చదవండి దయచేసి. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన ఏ ధరించుకోవాలి? నవీన స్వభావము. స్వభావం అంటే బుద్ధి, మనసు, లేకపోతే ప్రతిదీ. ఇంకొక మాట చెప్పాలండి, ఆలోచనలు, చూపులు, తలంపులు ఇవన్నీ కూడా దానిలో నుండి బయటికి రావాలి. కనుక ధరించుకునేది ఏం ధరించుకోవాలంటే నవీనమైన స్వభావం. అంటే రూపాంతర అనుభవంలోనే దేవుడిని ఆరాధించాలి. అంటే రూపాంతర అనుభవం, మార్పు చెందిన అనుభవం. రోమపత్రిక 12లో ఉంటుంది అన్నమాట. రూపాంతర, అప్పుడు రూపాంతరము చెందుదురు. రూపాంతర అనుభవం లేకుండా, నూతనముగా లేకుండా దేవుణ్ణి ఆరాధించలేము. ఆరాధించే మన జీవితంలో ఏముండాలంట? రూపాంతర అనుభవము ఉండాలి. యథార్థ భక్తి కూడా ఉండాలి. మనం చదువుకుంటూ వచ్చాం కదా, ఏముండాలంట? భయము, వణుకు ఉండాలి. రెండవది, దేవునికి అనుకూలంగా సత్యమును, నీతిని అనుసరించాలి. 4వది, యథార్థమైన మనసు గలవారమై ప్రవర్తించాలి. 5వది, భక్తి గలవారమై. ఏ భక్తి అంటే? భక్తిలో యథార్థత. భక్తిలో యథార్థత కలిగి ఆరాధించేవారుగా ఉండాలి. చూడండి, 5వ మాట చూసుకొని ప్రభుని ఆరాధించుకుంటాం. సామెతల గ్రంథము ఈ 500 అనుభవంలో దేవుని ఆరాధించే 23వ అధ్యాయము 16వ వచనం. 23:16. నీ పెదవులు అది పెదవులు కూడా ఎలా ఉండాలంట? యథార్థమైనవిగా ఉండాలి. ఉన్నది ఉన్నట్టే. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండి ఆరాధించమంటే అప్పుడు ఆయన హృదయం ఏం చేసిందంట? అప్పుడు బలిదూతం. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంగములను ఆనందించు. దేవుడు ఆనందించేవాడు ఉంటాడు. దేవుడు హృదయం ఉల్లసించేదిగా ఉండదు. దేవుడు హృదయం ఉత్సహించేదిగా ఉండదు. చూడండి, ఇంకో మాట 15వ అధ్యాయం కీర్తన 15 చూడండి. 15:2. చాలు. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా ఏం చేయాలంట? హృదయపూర్వకంగా. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే మన జీవితాల్లో ఏముండాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఏముండాలి? ప్రవర్తన. నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకొని దేవుడు మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అలా ఉందా లేదా, యథార్థంగా ఉందా లేదా చూసుకొని వెళ్ళాలని ఎవరు చెప్తున్నారు? ప్రసంగి చెప్తున్నాడు. సొలొమోను అవన్నీ ఎరిగిన వాడు కనుక ఎలా వెళ్ళాలో, దేవుడి మందిరంలో ఎలా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడో ఎరిగి ఉండే రాశాడు. కాబట్టి మన ప్రవర్తన అంతా ఎలా ఉండాలంటే దేవుడికి యథార్థంగా ఉండాలి. మనోపూర్వకంగా లేకపోతే హృదయపూర్వకంగా ఉండాలి. ఇంకో మాట చూడండి, 6వ చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 16. 6వ చూడండి. మళ్ళీ ఒకసారి నేను మిమ్మల్ని రిపీట్ చేస్తాను. అవును అమ్మా.
ఒకసారి 11, 16. సారీ ఎలా ఉండాలంట? యథార్థమైన నీతి ప్రవర్తనలోనే కాదు, నీతిలో కూడా ఎలా ఉండాలి? ఎలా చెప్పాడు? నీతిని అనుసరించి. ఆ నీతిని అనుసరించేటప్పుడు ఎలా ఉండాలంట? అది కూడా యథార్థంగానే ఉండాలి. అలా ఉండి ఆయన ఆరాధించాలంటే చూడండి, ఇంకో మాట చూడండి, 7వ చూద్దాం చూడండి. సామెతలు 23:19. సామెతలు 23. నా కుమారుడా జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును చక్కగా నడిపించుకొనుము. ఎలా ఉండాలి? హృదయం యథార్థమైన త్రోవలయందు ఉండాలి. కాబట్టి దేవుడు కోరుకునేది ఈ యొక్క ప్రక్రియలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన, లేకపోతే హృదయము, ప్రవర్తన, క్రియలు అన్ని ఈ విధంగా ఉన్నప్పుడు ఆరాధన దేవుడికి ఎలా ఉందంటే ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంది. దేవుడు అలాంటి వారే కావాలని కోరుకుంటున్నాడు. దేవుడిని ఆరాధించి మనము, యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో చెప్పాడు, అమ్మా ఇంతకు ముందు మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, అయితే మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము. ఆరాధించే వారు ఎలా ఆరాధించాలో తెలుసా అని చెప్పి ఆమెకు చెప్తా ఉన్నాడు. ఇన్ని రకాల పద్ధతులు లేకపోతే ఇన్ని ప్రకారాల ఆచారాలను బట్టి చెప్పలేదు ఆయన. ఇలా ఆరాధించుట ఆచారం అమ్మా, ఇలా ఆరాధించుట పద్ధతులు మన చోట్ల లోక పద్ధతులు, లోక ఆచారాలు ఉంటాయి. ఇది కూడా ఒక ఆచారం కాదు దేవుడిని ఆరాధించడం. అసలు దేవుడిని మానవుడిని దేవుడు చేసుకుందే దేవుడిని మహిమపరచుట కొరకై. ఎప్పుడు ఈ ఆలోచన దేవుడికి వచ్చింది? దేవుణ్ణి మహిమపరచాలి మానవుడని ఎప్పుడు వచ్చి ఆలోచన దేవుడు మానవుడు చేశాడు? అయ్యా, భూమి పునాది వేయబడక మునిపే మానవుడిని నేను సృజించాలి, ఆ మానవుడు నన్ను యథార్థంగా మహిమపరచాలి, ఆరాధించాలని ఆలోచన తలంపు కలిగి సృష్టిని ముందు చేసి ఆ సృష్టిలో మానవుడిని నిర్మించాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆలోచన కాదది. ఏదో ఇప్పుడు నిన్ను నన్ను రక్షించిన దాన్ని బట్టి కాదు, నీ గురించి, నా గురించి, మన గురించి భూమి పునాది వేయబడక మునిపే, తల్లి గర్భమున పిండముగా రూపింపబడక మునిపే, భూమి మీద ఇంకా నువ్వు పాపములో, శాపములో, నరకములోకి పాత్రురాలుగా ఉన్నప్పుడే. చూడండి మాట, రోమిలికి రాసిన పత్రిక ఎక్కడుందన్నమాట? 8 మనం ఇంకను 5 8 కూడా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపమైనడు గాని క్రీస్తు మన కొరకు తన ప్రేమను వెల్లడిపరుస్తా ఉన్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. మనం పడిపోయినా, చెడిపోయినా, శత్రువులమైన, దుర్మార్గులమైన, చీకటిగా మారిపోయినా, మన ప్రవర్తన, క్రియలు అన్ని ఆయనకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఆయన ప్రేమలో మార్పు రాలా. ఆయన ప్రేమలకు సమయం వచ్చినప్పుడు వెల్లడిపరుస్తా ఉన్నాడు. ఒక దినాన రక్షించుకుంటున్నాడు. ఒక దినాన కుమారి నీవు నా బిడ్డవు, కుమారుడా నువ్వు నా బిడ్డవు అని చెప్పి రక్షకునికి నడిపిస్తా ఉన్నాడు. మారు మనసును అనుగ్రహిస్తా ఉన్నాడు. పాప క్షమాపణ అనుగ్రహిస్తా ఉన్నాడు. బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చి సంఘముల అంగముగా తన బిడ్డగా కొనుక్కుంటున్నాడు. ఒక సమయం వచ్చి అంతవరకు ఎలా ఉన్నామంటే అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. ఒక సమయం వచ్చింది, దేవుడు కొనుక్కున్నాడు, తన ప్రేమను వెల్లడిపరుస్తా ఉన్నాడు. నువ్వు పుట్టక మునిపే, నువ్వు నీ తల్లి గర్భములో ఉన్నావో లేదో నీ తల్లికి తెలియక మునిపే, నీ తల్లి ఆ తల్లి గర్భములో ఉండగానే, ఆ తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నిన్ను ప్రేమించి ఏర్పరచుకున్నాడు. ఎందుకు? యథార్థంగా ఆరాధించాలని, అనుకూలంగా ఆరాధించాలని, దేవుడికి ఇష్టముగా ఉండాలని.
యేసు ఎలా ఆరాధించాలో మాకు రోల్ మోడల్ ఎవరున్నారయ్యా, మాకు మాదిరి ఎవరున్నారు అని అంటే అప్పుడు అన్నాడు, క్రీస్తునకు వలె యేసు ప్రభువుని పంపించాడు. మనిషి కోరిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని దేవునికి అందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో, ఎలాగ మంచి ప్రవర్తన కలిగి ఉండాలో, ఎలాగ మంచి మనసు కలిగి ఉండాలో అన్ని విషయాల్లో కూడా యేసు ప్రభువుని ముందు పెట్టాడు మనకి. ఇదిగో ఏలాగా ఆరాధించండి, ఏలాగా ఆరాధించండి. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన కుమారుని ఈ లోకానికి పంపించింది. ఎందుకంటే మనము తిరిగి ఆయన్ని ఎలా ఆరాధించాలో అది తెలుసుకొని ఆరాధించడం కొరకే. యేసు ప్రభు వారు తండ్రిని ఎలాగ ఆరాధించాడో నీవు నేను కూడా అలాగనే ఆరాధించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకుంటాం. ఇంకొక మాట చూడండి, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. చూసావా, దావీదు ఏమంటున్నాడు ఇప్పుడు? నేను కాదు, నన్ను నడిపించేవాడు యేసు ప్రభువారే, నాకు బలము ధరింపజేయవాడు యేసు ప్రభువారే, నన్ను సమకూర్చేవాడు ఆయనే, నన్ను రక్షించేవాడు ఆయనే, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన వాడే, నాకు అన్ని విషయంలో సహాయం చేసి తండ్రి సన్నిధిలోనికి ధైర్యంగా వచ్చి ఆరాధించేటువంటి భాగ్యమును దయచేసిన వాడు ఆయనే. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి ఇది దేవుని వరమే, ఇది నా శక్తి కాదు, నా భక్తి అంతకంటే కాదు. చక్కగా దావీదు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తా ఉన్నాడంటే కృతజ్ఞతలు చెల్లించి తాను ఒప్పుకుంటూ ఆరాధిస్తా ఉన్నాడు. ఇది నన్ను బట్టి కలిగినది కాదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ రక్షణ నన్ను బట్టి కలిగినది, ఈ కార్యములు నన్ను బట్టి చేసినవి యేసు ప్రభువారు అంటున్నాడు, ఇది నేను మాట్లాడినవి నన్ను పంపిన వారి మాటలే. అపోస్తలుడైన పౌలు అదే చెప్తా ఉన్నాడు, పేతురు అదే చెప్తా ఉన్నాడు, బ్రదర్ భక్సింగ్ గారు కూడా అదే చెప్తూ వచ్చారు. ఇది నా ఎంతటి జరిగింది, నేను ఒంటరిగా వచ్చాను, ఎక్కడో ఉన్నాను, బైబిల్ చిప్పివేసిన వాడిని, బైబిల్ కాల్చివేసిన వాడిని, యేసు ప్రభువుని దూషించిన వాడిని, యేసు ప్రభువుని అవమానపరిచిన వాడిని. ఆయన ప్రేయర్ చేశాడు. ఆయన బైబిల్ చిచ్చివేయడం అవమానించడం కాదా, ఆయన వాక్యాన్ని తిరస్కరించడం కాదా, ఆయన పిలుపును తిరస్కరించడం కాదా, ఆయన్ని మాటను పెడచమని పెడతాం కాదా, ఆయన మాటను ధిక్కరించడం కాదా, ఇవన్నీ చేసిన వాడు ఈ రక్షణ ఆయనను బట్టి నన్ను బట్టి కాదని భక్సింగ్ గారు దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. దేవుని ఆరాధించే మన జీవితంలో ఎలా ఆరాధించాలో దేవుడు ఆశించింది. ఆయన హృదయం సంతోషించినట్లు, ఆయన హృదయం ఆనందించినట్లు నీవు నేను ఆరాధించాలంటే ఈ రక్షణ నా వల్ల కలిగింది, దీనికి నేను అర్హురాలను కాదయ్యా, దీన్ని పొందడానికి నేను యోగ్యురాల్ని కాదు, నేను ఏ పాటి దానయ్యా, లేక నేను ఏ పాటి వాడను. నన్ను ప్రేమించి నేను ఇంకా పాపంలో ఉండగానే నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి నీతో కూడా బాప్తిసంలో సాక్ష్యమిస్తూ నీ మరణంలో పాలు, నీ భూస్థాపనలో పాలు, నీ పునరుద్ధానంలో పాలు నాకు ఇచ్చినందుకు వందనాలు. అంతేకాదయ్యా, నీతో కూడా తండ్రి కుడిపాసమున కూర్చోబెట్టుకున్నందుకు వందనాలు. నా జీవమును నీ యందు దాచించినందుకు వందనాలు. తండ్రి నీ గొప్ప కార్యాలు నా పట్ల చేటుకు నేను ఏ పాటి దాను, నేను ఏ పాత్రరాలను, దేనికి నేను పాత్రరాలను కాను. ఇలా నువ్వు చేతుకు హేతువేమి అంటే కారణమేమి లేదు. ఏ కారణం లేకపోయినా నన్ను ప్రేమించిన తండ్రివయ్యా, నీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాను. చూడండి, చివరిగా 9వ మాట చూస్తున్నారండి, ఇంకొక మాట చూస్తున్నారండి. యెషయా గ్రంథము 45:29. 45:29.
ఏమని రాసి ఉంటుందంటే ఇక్కడ యథార్థమైన మార్గము కలిగి ఉండాలని చెప్తాడు. మార్గం కూడా యథార్థమైన మార్గం కలిగి ఉండాలని చెప్తాడు. చూడు ఒకసారి, నేను పొరపాటున ఉన్నాను. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. చివరికి మాట చూసుకున్నారండి. యోహాను సువార్త సరే సమయం వచ్చినప్పుడు చూద్దాం. అక్కడ ఏమని రాయబడిందంటే యథార్థమైన మార్గం కలిగి ఉండాలని తెలియచేవాడును యెహోవాను నేనే. అమ్మా యథార్థమైన సంగతులు తెలియచేయువాడును. ఎక్కడది? 19. అది చదవండి అన్నమాట. యథార్థమైన సంగతులు తెలియచేయువాడును అవు యెహోవాను నేనే. కాబట్టి ఎవరంటే ఆయన? బలము ఆయనే. ఏమిచ్చాడంటే దావీదు ఏమన్నాడు? నాకు బలమునిచ్చిన వాడు, యథార్థమైన ప్రవర్తన లేకపోతే మార్గంలో నడిపించిన వాడు కూడా ఆయనే. ఇక్కడేమన్నాడు? నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును, యథార్థమైన సంగతులు తెలియచేవాడును అవు యెహోవాను నేనే. అది కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో తను తాను వ్యక్తపరుచుకుంటా ఉన్నాడు. ఒకవేళ ఇవాళ మనం యథార్థంగా ఆరాధించాలన్నా, లేకపోతే యథార్థమైన మార్గంలో నడుచుకోవాలన్నా, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలన్నా, నీతిని సత్యమును అనుసరించాలన్నా అది మనకు తెలియదు. కాబట్టి దావీదు అది గుర్తెరిగిన వాడే అన్నాడు. ఏమన్నాడమ్మా? నాకు బలమును, నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును. ఇందాక చదువుకున్నాం కదా కీర్తనలో. కీర్తన 18:32 తీసిన వాళ్ళు చదువు దయచేసి. ఏమన్నాడు? నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. మనము నడవలేము, చేయలేము. ఆ దైవము యొక్క ప్రత్యక్షత, ఆయనకి ఇష్టముగా ఎలా నడవాలో మనకి తెలియదు. కనుకనే దేవుడు అనగా తండ్రి ఏం చేశాడంటే తన కుమారుని ఆత్మను మన యందు ఉంచాడు. ఆయన ఏమి చేయుట చూశానో తండ్రి రొమ్మున ఆనుకున్న కుమారుడు తప్ప తండ్రి ఎవరికి తెలియదు. తండ్రి రొమ్మున ఆనుకున్న కుమారుడు తప్ప తండ్రి ఎవరికి తెలియదు. ఆయన మనస్సు, ఆయన ఆలోచన, ఆయన చిత్తము అన్నీ ఎరిగిన వాడు యేసు ప్రభువే కనుక ఆయన మనల్ని ఎక్కడికి నడిపించాడు? పరమ పదములోనికి నడిపించాడు. ఆయన సన్నిధిలోనికి, ఆయన కృపాసనం ఎదుటికి మనం తీసుకొచ్చి ఎలా నడవాలో ఇందాక మనం పాడుకున్న పాటలో నేర్పించమని మనం పాడుకుంటూ వచ్చాం. ఆయన నేర్పిస్తూ వచ్చాడు. అందును బట్టి దేవా, నీ కుమారుడు ద్వారా నీ సన్నిధికి రాగట్టు కొరకు నాకు ఇచ్చిన నీ కృపగా స్తోత్రాలు. నేను ప్రేమించకపోయిన పాపినై ఉండగానే నన్ను ప్రేమించి నీ కుమారుడు నాకు వరంగా దానముగా ఇచ్చినందుకు వందనాలు. నీ కుమారుడి ద్వారా నీ సన్నిధికి నన్ను నడిపించినందుకు వందనాలు. దేవుని ఆ విధంగా ఆరాధించేవారు. చివరిగా యోహాను సువార్త 4:23 మరొకసారి చదవండి. దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? ఒక్కమాడు. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలి. కాబట్టి ఎట్టివారు కాదు, అట్టివారే కావాలి. అట్టివారి ఆరాధనే దేవుడికి. కాబట్టి అట్టి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి ఆరాధన మనం ఆరాధించిన కొరకే దావీదు చెప్పినట్లు నా బలము యథార్థమైన మార్గంలో నన్ను నడిపించేవాడు ఆయనే. ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేవా, నీ సన్నిధికి నన్ను తోడుకొని వచ్చినందుకు వందనాలు. నీ సన్నిధిలో నిలిచి అందుకే కదా దావీదు అన్నాడు, ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించిన దేవుడు, ఉన్నతమైన స్థలంలో నన్ను. కాబట్టి అట్టి ఆరాధన కృతజ్ఞత కలిగి ఆరాధించే వారుగా ఉంటాం. ఆరాధిస్తాం. లేచి నిలబడండి.